హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద పవర్ స్టార్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. మూవీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయని, తమన్ మ్యూజిక్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ లుక్స్ ని చాలా డిఫరెంట్ గా చూపించారని చెబుతున్నారు. యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని అంటున్నారు. ఓడిపోతా అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. ఓజీ మూవీకి సింపుల్ గా చెప్పాలంటే మిరాకిల్, గూస్ బంప్స్. అందులో ఉన్న ఫైట్స్, ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ చూపించారు. సుజిత్ గారు మీరు గ్రేట్ సార్. పవన్ కళ్యాణ్ గారు చూపించిన విధానము, ఆ కళ్ళ చూపు, ఇలా చూస్తుంటే ఎలా చూస్తుంటే ఏంటి ఆ లుకింగ్ ఏంటి, ఆ వైట్ షర్టు, ఆ బ్లాక్ పాయింట్, అందులో ఫైట్ చేస్తుంటే బ్లడ్ పడుతుంటే ఉంటుంది చూడు. ఫస్ట్ ఫైట్స్ అయితే మిరాకిల్ చెప్తున్నా కదా. ప్రకాష్ రాజు గారు కానీ, పెద్ద పెద్ద యాక్టర్స్, ఇమ్రాన్ హష్మిన్ గారు యాక్టింగ్, అందరి యాక్టింగ్ చాలా బాగుంది. వేరే లెవెల్గా చూపించారు. చెప్తున్నా కదా, పబ్లిక్కి పవన్ కళ్యాణ్ గారు మూవీ వస్తే ఎలా ఉంటుందో సందడి, ఒకప్పుడు సంక్రాంతి మూవీ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఆంధ్రాలో సందడి, చెప్తున్నా కదా. అంతకు మించి నైట్ అయితే ప్రీమియర్ షో ఉన్నప్పుడు అయితే పబ్లిక్ అయితే ఏంటి రచ్చ రంబోల్లా, మామూలుగా లేదు. అరుపులు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఫైట్స్, ఎలివేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా, ఎక్కడ కూడా బోర్ రాకుండా సినిమా ఉంది. ఇందులో ఉన్న ఫైట్స్ అయితే మిరాకిల్. అసలు ఇప్పుడే మన పవన్ అన్నకు కొంతమంది దొంగల కొడుకుల దిష్టి తలవకుండా మేము అది ఏమంటే గుమ్మడికాయ అభిషేకం చేసినాము, కొబ్బరికాయ కొట్టడం, పాలాభిషేకం చేద్దామంటే అన్న పర్మిషన్ ఇవ్వాలి. ఐమాక్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. ఆల్రెడీ పాలు అక్కడ మా బండ్లనే ఉంది. ఆ పాలు మళ్ళీ వేరే సంధ్యాకాండం, ఆ సంధ్యాకాడ కూడా సెలబ్రేషన్ బంద్ చేసిరు. సంధ్యాలో కూడా సెలబ్రేషన్ బంద్ చేసి అక్కడ పొలిటికల్ వలన కొంతమంది లాస్ట్కు కొద్దిగా రాజకీయాల వల్ల అక్కడ సెలబ్రేషన్ ఇవ్వలేదు. అక్కడ చేద్దామంటే అయితే ముఖ్యంగా ఆయన కాలు పడ్డా, ఆ సెక్యూరిటీ ఉండే కాలు మొక్కి నాన్న దండం పెడతా, ఇక నువ్వు లేకపోతే నీ అద్దాలు వల్ల కొడతా అని చెప్పిన ఆడ పర్మిషన్ ఇచ్చిండు. ఆయన పర్మిషన్ కాలు కొబ్బరికాయ కొట్టుకోతాం, కుంకుమ వేసుకో, ఆ గుమ్మడికాయ కొట్టుకో అని చెప్పినందుకు ఇచ్చినాం. లేకపోతే పలికిపోదు. అమ్మ తోడు నైట్ నుంచి చూస్తున్నాం అన్న సినిమా. 1200 రూపాయలు పెట్టి చూసినా. ఏమన్నా వేసినా సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమా భారతదేశంలో ఇట్లాంటి సినిమా తీసేవాడు లేడు, ఇట్లాంటి సినిమా రాదు. ఇంకోటి అంటే నీ తమన్ భాయ్ మ్యూజిక్ బాబా ఏమనుకోండి, హీరో పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, ఆయన యాక్టింగ్ కన్నా ఎక్కువ మ్యూజిక్ కొట్టి, అమ్మ తోడు ఈ సగం మ్యూజిక్ వల్లనే సినిమా సూపర్. నీ యొక్క ఎట్లా పోతుందో తెలుసా సినిమా నెక్స్ట్ మ్యాన్స్ అనేది లేదు, బ్లాక్ డాగ్ లేదు, ఓసి. నేను నిజం చెప్తున్నా తమన్ గారు ఓసి కూడా దాయి కొట్టింది ఈ సినిమా. గుర్తుపెట్టుకోండి, ఒక్క నెగిటివ్ టాక్ చెప్పినా ఇంత మంచి మూవీకి మీరు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పొలిటీషియన్కి వెళ్ళినా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినా వీళ్ళకి బ్యాడ్ రివ్యూ చెప్తే మాత్రం ఇంటికి వచ్చి మరి కొట్టి కల్ట్ ఫ్యాన్స్ అంటే ఒకటి పవర్ స్టార్ ఫ్యాన్స్, 2 రెబల్ స్టార్ ఫ్యాన్స్, 3 జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వీళ్ళు ముగ్గురు కలిసి సినిమాని ప్రమోట్ చేసి ఇంత భారీ విజయం సాధిస్తున్నారు. లోపలైతే మొత్తం వీళ్ళే ఉన్నారు. జై జనసేనాని, జై పవర్ స్టార్. నా ముందుగా చెప్పండి, ఓజీకి నిజంగా సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఇన్ని రోజులు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, అంటే ఇప్పటిదాకా మనం చూడలేము. ఒక డిఫరెంట్గా చూస్తాం మనం పవన్ కళ్యాణ్ గారిని. అంటే మళ్ళా ఒక బద్రి, ఒక తమ్ముడు, ఒక ఖుషి మనం ఎలా చూసుకుంటామో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలాగే చూపించింది డైరెక్టర్ గారు, సుజిత్ గారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం. అంటే ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసేలాగా ఒక పుష్ప, ఒక బాహుబలి కలెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరు పక్క. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు సుజిత్ గారు. అసలు ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక మన రాజమౌళి లెక్క తీసిండు మన సుజిత్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ చూపించడం కానీ, ఆ లుక్స్ కానీ, ఎలివేషన్లు కానీ ఎక్కడ కొరత లేదన్న. ఆ ఎలివేషన్లకి అయితే మాత్రం నిజంగా ఒక ఓన్లీ ఎలివేషన్లకి చాలా ఎఫర్ట్ పెట్టాడు సుజిత్ మాత్రం. నిజంగా ఒక ఫ్యాన్, కల్ట్ ఫ్యాన్గా ఎలా అంటే పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నారో, ఒక బద్రి, ఒక ఖుషి, ఆ రేంజ్ పవర్ స్టార్ అయితే తీసుకొచ్చాడు, ఒక వింటేజ్ పవర్ స్టార్ అయితే తీసుకొచ్చాడు. ఆయన లుక్స్ వరకు పక్కన పెడితే, కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆయన కనిపించేది 2-3 చోట్ల, ఆ 2-3
2-3 చోట్ల ఎలివేషన్ ఎంట్రన్స్ సీన్, మధ్యలో సీన్, ఇంటర్వల్ సీన్ అంతే. శ్రీనివాస్ ఫస్ట్ హాఫ్ లో తక్కువ ఉంది. బట్ ఏంటంటే ఇంటర్వల్ దగ్గరకు వచ్చేటికి 10 నిమిషాలు అన్న ఇంటర్వల్ 10 నిమిషాలు మాత్రం చాలా బాగుంటుంది. ఎలివేషన్ ఉంటుంది, ఒక బీజిఎం ఉంటుంది, ఒక సీన్ గూజ్ బంప్స్ అనమాట. అది ఐమాక్స్ సింగిల్ థియేటర్ ఏది లెక్కలేదు. థియేటర్ దద్ద వెళ్ళిపోద్ది ఇంటర్వల్ 10 నిమిషాలు మాత్రం. ఆ సీన్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఒక్క సీన్ చూడరా 500 రూపాయల టికెట్కి అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాలు మాత్రం మళ్ళీ వేరే లెవెల్ మాస్ అనమాట. ఎలివేషన్ అంటే కొన్ని ఎలివేషన్లు మాత్రం ఎవరు మీకు నెవర్ ఆఫ్టర్ అనిపించింది. ఏ కేజీఎఫ్ కూడా పనికిరాదు. అలా ఉన్నాయి కొన్ని ఎలివేషన్లు అయితే మాత్రం. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం